ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 4వ అధ్యాయము. యోగీశ్వరుల కర్తవ్యము, షిరిడీ పుణ్యక్షేత్రము, సాయిబాబా యొక్క రూపురేఖలు, గౌలీ బువా గారి వాక్కు, విఠల్ దర్శనము, క్షీరసాగరుని కథ, దాసగను ప్రయాగ స్నానము, సాయిబాబా అయోని సంభవము, షిరిడీకి వారి మొదటి రాక, 3 బసలు. యోగీశ్వరుల కర్తవ్యము భగవద్గీత చతుర్థాధ్యాయమున 7-8 శ్లోకములందు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇట్లు సెలవిచ్చియున్నారు. ధర్మము నశించునప్పుడు, అధర్మము వృద్ధి పొందినప్పుడు నేను అవతరించెదను. సన్మార్గులను రక్షించుటకు, దుర్మార్గులను శిక్షించుటకు, ధర్మస్థాపన కొరకు యుగయుగములయందు అవతరించెదను. ఇదియే భగవంతుని కర్తవ్య కర్మ. భగవంతుని ప్రతినిధులకు యోగులు, సన్యాసులు అవసరము వచ్చినప్పుడెల్లా అవతరించి ఆ కర్తవ్యమును నిర్వర్తించెదరు. ద్విజులగు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య జాతుల వారి హక్కులను అపహరించినప్పుడు, మత గురువులను గౌరవించక అవమానించినప్పుడు, ఎవరునూ మతబోధలను లక్ష్యపెట్టినప్పుడు, ప్రతివాడును గొప్ప పండితుడనని అనుకున్నప్పుడు, జనులు నిషిద్ధాహారములు త్రాగుడుల కలవాటు పడినప్పుడు, మతము పేరుతో కాని పనులు చేయునప్పుడు, వేర్వేరు మతముల వారు తమలో తాము కలహించునప్పుడు, బ్రాహ్మణులు సంధ్యావందనము మానునప్పుడు, సనాతనులు తమ మతాచారములు పాటించనప్పుడు, ప్రజల ధనధార సంతానములే జీవిత పరమార్థముగా భావించి మోక్షమార్గమును మరచునప్పుడు, యోగీశ్వరులు ఉద్భవించి వారి వాక్కాయ కర్మలచే ప్రజలను సవ్యమార్గమున పెట్టి వ్యవహారముల చక్కదిద్దుదురు. వారు దీపస్తంభముల వలె సహాయపడి మనము నడవవలసిన సన్మార్గములను, సత్ప్రవర్తనమును నిర్దేశించెదరు. ఈ విధముగానే నివృత్తి, జ్ఞానదేవు, ముక్తాబాయి, నామదేవు, జానాబాయి, గోరా, గోనాయి, ఏకనాథుడు, తుకారాము, నరహరి, నర్సీబాయి, సజన్ కాసాయి, సాంవతమాలి, రామదాసు మొదలుగాగల యోగులను తదితరులను వేరువేరు సమయములందుద్భవించి మనకు సవ్యమైన మార్గమును చూపిరి. అట్లే సాయిబాబా కూడా సకాలమందు షిరిడీ చేరిరి. షిరిడీ పుణ్యక్షేత్రము అహమదునగరు జిల్లాలోని గోదావరి నదీ ప్రాంతములు చాలా పుణ్యతమములు. ఎలా అయినా నచ్చట ననేకులు యోగులుద్భవించిరి, నివాసము చేసిరి. అట్టి వారిలో ముఖ్యులు జ్ఞానేశ్వర మహారాజు. షిరిడీ మహమదునగరు జిల్లాలోని కోపర్గాం తాలూకాకు చెందినది. కోపర్గాం వద్ద గోదావరి దాటి షిరిడీకి పోవలెను. నది దాటి 3 కోసులు పోయినచో నిమగాం వచ్చును. అచ్చటికి షిరిడీ కనిపించును. కృష్ణా తీరమందుగల గాణగాపురం, నరసింహవాడి, ఔదుంబర్ మొదలుగల పుణ్యక్షేత్రముల వలె షిరిడీ కూడా గొప్పగా పేరుగాంచినది. పండరీపురమునకు సమీపముననున్న మంగళవేదయందు భక్తుడగు దామాజీ సజ్జనగడ యందు సమర్థ రామదాసు, నర్సోబాచివాడి యందు శ్రీ నరసింహ సరస్వతి స్వామి వర్ధిల్లినట్టే శ్రీ సాయినాథుడు షిరిడీలో వర్ధిల్లి దానిని పవిత్రమనర్చెను. సాయిబాబా రూపురేఖలు. సాయిబాబా వలననే షిరిడీ ప్రాముఖ్యము వహించినది. సాయిబాబా ఎట్టి వ్యక్తియో పరిశీలింతుము. వారు కష్టతరమైన సంసారమును దాటి జయించిరి. శాంతియే వారి భూషణము. వారు జ్ఞానమూర్తులు, వైష్ణవ భక్తుల కిల్లు వంటి వారు.
నశించు వస్తువులయందు అభిమానము లేనివారు, భూలోకమందు గాని స్వర్గలోకమందు గాని గల వస్తువులయందు అభిమానము లేనివారు, వారి అంతరంగము అద్దము వలె స్వచ్ఛమైనది. వారి వాక్కుల నుండి అమృతము స్రవించుచుండెను. గొప్పవారు బీదవారు వారికి సమానమే. మానవులను లెక్కించిన వారు గారు. అందరికీ వారు ప్రభువు. అందరితో కలిసిమెలిసి యుండెడి వారు. ఆటలు గాంచెడి వారు. పాటలను వినుచుండెడి వారు. ప్రపంచమంతా మేలుకొనున్నప్పుడు వారు యోగ నిద్రయందుండెడి వారు. లోకము నిద్రించినప్పుడు వారు మెలకువతో నుండెడి వారు. వారి అంతరంగము లోతైన సముద్రము వలె ప్రశాంతతము. వారి ఆశ్రమము వారి చర్యలు ఇదమిత్తముగా నిశ్చయించుటకు వీలు కానివి. ఒకచోటనే కూర్చుండునప్పటికీ ప్రపంచమందు జరుగు సంగతులన్నింటినీ వారికి తెలియను. వారి దర్బారు ఘనమైనది. నిత్యము వందల కొలది కథలు చెప్పినప్పటికీ మౌనము తప్పెడివారు కారు. ఎల్లప్పుడూ మసీదు గోడకు ఆనుకుని నిలుచువారు, లేదా ఉదయము మధ్యాహ్నము సాయంత్రము లెండి తోట వైపు గాని చావడి వైపు గాని పచారు చేయుచుండెడి వారు. ఎల్లప్పుడూ ఆత్మజ్ఞానమునందే మునిగి యుండెడి వారు. సిద్ధపురుషుడైనప్పటికీ సాధకుని వలె నటించువారు. అణకువ నమ్రత కలిగి అహంకారము లేక అందరినీ సంతసింపజేయువారు. అట్టివారు సాయిబాబా. షిరిడీ నేల వారి పాదస్పర్శచే గొప్ప ప్రాముఖ్యము పొందినది. ఆళందిని జ్ఞానేశ్వర మహారాజు వృద్ధి చేసినట్లు, ఏకనాథు పైటనును వృద్ధి చేసినట్లు సాయిబాబా షిరిడీని వృద్ధి చేసెను. ఈలోని గడ్డి రాళ్ళు పుణ్యము చేసుకొన్నవి. ఏలైనా బాబా పవిత్ర పాదములను ముద్దు పెట్టుకుని వారి బాధతూళి తలపైన వేసుకొనగలిగినవి. మా వంటి భక్తులకు షిరిడి, పండరీపురము, జగన్నాథము, ద్వారకా, కాశీ, రామేశ్వరము, బదరీ, కేదార్, నాసిక్, త్రయంబకేశ్వరము, ఉజ్జయిని, మహాబలేశ్వరము కర్ణముల వంటిదైనది. షిరిడి సాయిబాబా స్పర్శయే మాకు వేద పారాయణము, తంత్రమును. అది మాకు సంసార బంధముల సన్నగిల చేసి ఆత్మసాక్షాత్కారమును సులభ సాధ్యము చేసెను. శ్రీ సాయి దర్శనమే మాకు యోగ సాధనముగా నుండెను. వారితో సంభాషణ మా పాపములను తొలగించుచుండెను. త్రివేణి ప్రయాగాల స్నానఫలము వారి పాదసేవ వలననే కలుగుచుండెడిది. వారి పాదోదకము మా కోరికలను నశింపజేయుచుండెడిది. వారి ఆజ్ఞ మాకు వేదవాకుగా నుండెడిది. వారి ఊదీ ప్రసాదము మమ్ము పావనము చేయుచుండెను. వారు మా పాలిట శ్రీకృష్ణుడుగా శ్రీరాముడుగా నుండి ఉపశమనము కలుగజేయుచుండిరి. వారు మాకు పరబ్రహ్మ స్వరూపమే. వారు ద్వంద్వాతీతులు. నిరుత్సాహము గాని ఉల్లాసము గాని ఎరుగరు. వారు ఎల్లప్పుడూ సచ్చిదానంద స్వరూపములుగా నుండెడి వారు. షిరిడి వారి కేంద్రమైనను వారి లీలలు పంజాబు, కలకత్తా, ఉత్తర హిందూస్థానము, గుజరాతు, దక్కను, కన్నడ దేశములలో చూపుచుండిరి. ఇట్లు వారి కీర్తి దూరదేశమునకు వ్యాపించగా భక్తులన్ని దేశముల నుండి షిరిడీ చేరి వారిని దర్శించి వారి ఆశీర్వాదమును పొందుచుండిరి. వారి దర్శన మాత్రముననే భక్తుల మనములు వెంటనే శాంతి వహించుచుండెడిది. పండరీపురమునందు విఠల్ రకుమాయిని దర్శించినచో భక్తులకు కలిగేడి ఆనందము షిరిడీలో దొరుకుచుండెడిది. ఇది అతిశయోక్తి కాదు. ఈ విషయము గూర్చి భక్తుడొకడు చెప్పినది గమనింపుడు. గౌలీబువా అభిప్రాయము. 95 సంవత్సరములు వయసుగల గౌలీబువాయను వృద్ధ భక్తుడొకడు పండరీ యాత్ర ప్రతి సంవత్సరము చేయువాడు. 8 మాసములు పండరీపురమనందును, మిగతా 4 మాసములు ఆషాఢము మొదలు కార్తీకము వరకు గంగా నది ఒడ్డునను
ఉండేవాడు. సామాను మోయుటకొక గాడిదను తోడుగానొక శిష్యుని తీసుకుని పోవువాడు. ప్రతి సంవత్సరము పండరీ యాత్ర చేసుకొని షిరిడీ సాయిబాబా దర్శనముకై వచ్చేడివాడు. అతడు బాబాను మిగుల ప్రేమించువాడు. అతడు బాబా వైపు చూసి ఇట్లనెను, వీరు పండరీనాథుని అవతారమే. అనాథల కొరకు బీదల కొరకు వెలసిన కారుణ్యమూర్తి. గౌలీబువ విఠోబాదేవుని ముసలి భక్తుడు. పండరీ యాత్ర ఎన్నిసార్లు చేసెను. వీరు సాయిబాబా పండరీనాథుని అవతారమని నిర్ధారణ పరిచిరి. విఠలదేవుడు దర్శనమిచ్చుట సాయిబాబాకు భగవన్నామస్మరణ యందును సంకీర్తన యందును మిక్కిలి ప్రీతి. వారెప్పుడు అల్లా మాలిక్ అని అనిడివారు, అనగా అల్లాయే యజమాని. 7 రాత్రింబవళ్ళు భగవన్నామస్మరణ చేయించుచుండెడివారు. దీనిని నామసప్తాహమందురు. ఒకప్పుడు దాసగను మహారాజును నామసప్తాహము చేయుమనిరి. సప్తాహము ముగియునాడు విఠల దర్శనము కలుగునని వాగ్దానమిచ్చినచో నామసప్తాహమును సలిపెదనని దాసగను జవాబిచ్చెను. బాబా తన గుండెపై చెయ్యి వేసి తప్పనిసరిగా దర్శనమిచ్చును గాని భక్తుడు భక్తి ప్రేమలతో నుండవలెను. డాకూర్నాథ్ యొక్క డాకూరు పట్టణము విఠల్ యొక్క పండరీపురము. శ్రీకృష్ణుని ద్వారకా పట్టణము ఇక్కడనే అనగా షిరిడీలోనే ఉన్నవి. ఎవరునూ ద్వారకకు పోవలసిన అవసరము లేదు. విఠలుడు ఇక్కడనే ఉన్నాడు. భక్తులు భక్తి ప్రేమలతో కీర్తించునప్పుడు విఠలుడిక్కడనే అవతరించును అనెను. సప్తాహము ముగిసిన పిమ్మట విఠలుడి క్రింది విధముగా దర్శనమిచ్చును. స్నానాంతరము కాకాసాహెబ్ దీక్షిత్ ధ్యానములో మునిగినప్పుడు విఠలుడు వారికి గాన్పించెను. కాకా మధ్యాహ్నారతి కొరకు బాబా యొద్దకు పోగా తేట తెల్లముగా బాబా ఇట్లడిగెను, విఠలు పాటీలు వచ్చినాడా? నీవు వానిని చూచితివా? వాడు మిక్కులు పారుబోతు. వానిని దృఢముగా పట్టుము. ఏమాత్రము అజాగ్రత్తగా నున్నయు తప్పించుకొని పారిపోవును. ఇది ఉదయము జరిగెను. మధ్యాహ్నము ఎవడో పటముల నమ్మువాడు 25-30 విఠోబా ఫోటోలను అమ్మకమునకు తెచ్చెను. ఆ పటము సరిగా కాకాసాహెబు ధ్యానములో చూచిన దృశ్యముతో పోలియుండెను. దీనిని చూచి బాబా మాటలు జ్ఞాపకమునకు తెచ్చుకొని కాకాసాహెబు ఆశ్చర్యానందములలో మునిగెను. విఠోబా పటమునొకటి కొని పూజామందిరములో నుంచుకొనెను. భగవంతరావు క్షీరసాగరుని కథ. విఠల పూజయందు బాబాకెంత ప్రీతియో భగవంతరావు క్షీరసాగరుని కథలో విశదీకరింపబడినది. భగవంతరావు తండ్రి విఠోబా భక్తుడు. పండరీపురమునకు యాత్ర చేయుచుండెడివాడు. ఇంటి వద్ద కూడా విఠోబా ప్రతిమ నుంచి దానిని పూజించువాడు. అతడు మరణించిన పిమ్మట వాని కొడుకు పూజను యాత్రను శ్రాద్ధమును మానెను. భగవంతరావు షిరిడీ వచ్చినప్పుడు బాబా వాని తండ్రిని జ్ఞప్తికి తెచ్చుకుని, వీని తండ్రి నా స్నేహితుడుగాన వీనినిచ్చుటకు ఈడ్చుకుని వచ్చి తిని, వీడు నైవేద్యము ఎన్నడూ పెట్టలేదు. కావున నన్నును విఠలుని కూడా ఆకలితో మార్చినాడు. అందుచేత వీడినిక్కడకు తెచ్చి తిని, వీడు చేయునది తప్పని బోధించి చివాట్లు పెట్టి తిరిగి పూజ ప్రారంభించునట్లు చేసెదను అనిరి. ప్రయాగ క్షేత్రములో దాసగను స్నానము. గంగానది యమునా నది కలియు చోటునకు ప్రయాగయని పేరు. ఇందులో స్నానమాచరించిన ప్రతి వానికి గొప్ప పుణ్యము ప్రాప్తించునని హిందువుల నమ్మకము. అందుచేతనే వేల కొలది భక్తులు అప్పుడప్పుడచ్చటికి పోయి స్నానమాడుదురు. దాసగను అచ్చటికి పోయి స్నానము చేయవలనని మనస్సున దలచెను. బాబా వద్దకేగి అనుమతించమనెను. అందుకు బాబా ఇట్లు జవాబిచ్చెను, అంత దూరము పోవలసిన అవసరం లేదు. మన ప్రయాగ ఇచ్చటనే గలదు. నా మాటలు విశ్వసింపుము.
ఇట్లననునంతలో నాశ్చర్యములన్నింటికంటే నాశ్చర్యమైన వింత జరిగినది. దాసగను మహారాజు బాబా పాదములపై శిరస్సు నుంచి వెంటనే బాబా 2 పాదముల బొటన వేళ్ల నుండి గంగా యమునా జలములు కాలువగా పారెను. ఈ చమత్కారమును దాసగను చూచి ఆశ్చర్య నిమగ్నుడై భక్తి ప్రేమలతో మైమరచి కంటతడి పెట్టుకొనెను. ఆంతరిక ప్రేరణతో బాబాను వారి లీలలను పాటరూపముగా వర్ణించి పొగడెను. బాబా అయోని సంభవుడు. షిరిడి మొట్టమొదట ప్రవేశించుట. సాయిబాబా తల్లిదండ్రులను గూర్చి గాని, జన్మము గూర్చి గాని, జన్మస్థానమును గూర్చి గాని ఎవరికీ ఏమీనూ తెలియదు. పెక్కుసారులు కనుగొనుటకు ప్రయత్నించిరి. పెక్కుసారులి విషయము బాబాను ప్రశ్నించిరి గాని ఎట్టి సమాధానము గాని సమాచారము గాని పొందకుండిరి. నామదేవు, కబీరు సామాన్య మానవుల వలె జన్మించి ఉండలేదు. ముత్యపు చిప్పలలో చిన్న పాపల వలె చిక్కిరి. నామదేవు భీమరథీ నదిలో గొనాయికి కనిపించెను. కబీరు భగీరథీ నదిలో తామాలుకు కనిపించెను. అట్టిదే సాయి జన్మ వృత్తాంతము. భక్తుల కొరకు 16 ఏండ్ల బాలుడిగా షిరిడీలోని వేప చెట్టు క్రింద అవతరించెను. బాబా అప్పటికే బ్రహ్మజ్ఞానిగా కనిపించెను. స్వప్నావస్థయందున్నను ప్రపంచ వస్తువులను కాంక్షించెడివారు కాదు. మాయను తన్నెను. ముక్తిబాబా పాదములను సేవించుచుండెను. నానా చౌదారు తల్లి మిక్కిలి ముసలిది. ఆమె బాబా నిట్లు వర్ణించినది. ఈ చక్కని చురుకైన అందమైన కుర్రవాడు వేప చెట్టు కింద ఆసనములో నుండెను. వేడిని చలిని లెక్కింపక అంతటి చిన్న కుర్రవాడు కఠిన తపమాచరించుట, సమాధిలో మునుగుట చూచి ఆ గ్రామీణులు ఆశ్చర్యపడిరి. పగలు ఎవరితో కలిసెడివాడు కాదు. రాత్రి అందెవరికి భయపడేవాడు కాడు. చూచిన వారాశ్చర్య నిమగ్నులై ఈ చిన్న కుర్రాడెక్కడ నుండి వచ్చినాడని అడగసాగిరి. అతని రూపు, ముఖలక్షణములు చాలా అందముగా నుండెను. ఒక్కసారి చూచిన వారెల్లరూ ముగ్ధులగుచుండిరి. ఆయన ఎవరింటికి పోకుండెను. ఎల్లప్పుడూ వేప చెట్టు క్రిందనే కూర్చునివాడు. పైకి చిన్న బాలుని వలె అనిపించినప్పటికీ చేతులను బట్టి చూడగా నిజముగా మహానుభావుడే. వ్యామోహము రూపుదాల్చిన ఈతని గూర్చి ఎవరికినేమీ తెలియకుండెను. ఒకనాడు ఖండోబా దేవుడొకని ఆవేశించగా నీ బాలుడెవడని ఎండునని ప్రశ్నించరి. వాని తల్లిదండ్రులెవరని అడిగిరి. ఎచ్చటి నుండి వచ్చినాడని అడిగిరి. ఖండోబా దేవుడొక స్థలమును చూపి గడ్డపారను వచ్చి ఇచ్చట తవ్వమనెను. అట్లు తవ్వగా నిటుకలు, వాని దిగువ వెడల్పు రాయి ఒకటి కనిపించెను. అచ్చట 4 దీపములు వెలుగుచుండెను. ఆ సందు ద్వారా పోగానొక భూగ్రహము కనిపించెను. అందులో గోముఖ నిర్మాణములు, కట్టబల్లలు, జపమాలలు కనిపించెను. ఈ బాలుడచ్చట 12 సంవత్సరములు తపస్సునభ్యసించెనని ఖండోబా చెప్పెను. పిమ్మట కుర్రవాణిని విషయము ప్రశ్నించగా వారలను మరపించుచు అది తన గురుస్థానమనియు వారి సమాధి ఇచ్చట గలది కావున దానిని కాపాడవలెనని చెప్పెను. వెంటనే దాన్ని ఎప్పటి వలె మూసివేసిరి. అస్వస్థ, ఊదుంబర వృక్షముల వలె నీ వేప చెట్టును పవిత్రముగా చూచుకొనుచు బాబా ప్రేమించువారు షిరిడీలోని భక్తుల మహాల్సాపతియు దీనిని బాబా యొక్క గురువుగారి సమాధి స్థానమని భావించి సాష్టాంగ నమస్కారములు చేసెదరు. 3 బసలు. వేప చెట్టును దాని చుట్టూనున్న స్థలమును హరివినాయక సాటే అనువాడు కొని సాటేవాడాయను పెద్ద వసతిని కట్టించెను. అప్పట్లో షిరిడీకి పోయిన భక్త మండలికిది ఒకటియే నివాస స్థలము. వేప చెట్టు చుట్టూ అరుగు ఎత్తుగా కట్టిరి. మెట్లు కట్టిరి. మెట్ల దిగువనొక గూడు వంటిది కలదు.
భక్తులు మండపముపై నుత్తర ముఖముగా కూర్చెనెదరు. ఎవరిచ్చట గురువారము శుక్రవారము ధూపము వేయుదరో వారు బాబా కృప వల్ల సంతోషముతో నుండెదరు. ఈ వాడ చాలా పురాతనమైనది కావున మరామత్తునకు సిద్ధముగా నుండెను. తగిన మార్పులు మరామత్తులు సంస్థానము వారు చేసిరి. కొన్ని సంవత్సరముల పిమ్మట ఇంకొకటి దీక్షిత్ వాడాయను పేరుతో కట్టిరి. న్యాయవాది కాకాసాహెబ్ దీక్షిత్ ఇంగ్లాండుకు పోయెను. అచ్చట రైలు ప్రమాదమున కాలు కుంటుపడెను. అది అంతా ప్రయత్నించినను బాగు కాలేదు. తన స్నేహితుడగు నానాసాహెబ్ చందోర్కరు షిరిడీ సాయిబాబాను దర్శించమని సలహా ఇచ్చెను. 1909 సంవత్సరమున కాకా బాబా వద్దకు పోయి కాలు కుంటితనము కన్న తన మనసులోని కుంటితనమును తీసివేయమని బాబాను ప్రార్థించెను. బాబా దర్శన మాత్రమున అమితానందభరితుడై షిరిడీలో నివసించుటకు నిశ్చయించుకొనెను. తన కొరకును ఇతర భక్తులకు పనికి వచ్చినట్లు ఒక వాడను నిర్మించెను. 10/12/1910 ఈ వాడ కట్టుటకు పునాది వేసిరి. ఆనాడే 2 ముఖ్యమైన సంఘటనలు జరిగెను. దాదాసాహెబ్ కాపాడ్డేకు తన ఇంటికి పోవుటకు బాబా సమ్మతి దొరికెను. చావడిలో రాత్రి హారతి ప్రారంభమయ్యెను. దీక్షిత్ వాడ పూర్తి కాగానే 1911 సంవత్సరంలో శ్రీరామనవమి సమయమందు శాస్త్రోక్తముగా గృహప్రవేశము జరిపిరి. తరువాత కోటీశ్వరుడగు నాగపూరు నివాసియగు బుట్టి మరి ఒక పెద్ద రాతి మేడను నిర్మించెను. చాలా ద్రవ్యము దీని కొరకు వెచ్చించెను. ద్రవ్యమంతయు దానిపై సవ్యముగా వినియోగపడెను. ఏలయన బాబాగారి భౌతిక శరీరమందులో సమాధి చేయబడినది. దీనినే సమాధి మందిరం అందురు. ఈ స్థలములో మొట్టమొదట పూల తోటయుండెను. ఆ తోటలో బాబాయే తోటమాలిగా మొక్కలకు నీళ్లు పోయుట మొదలుగున్నవి చేసెడివారు. ఇట్లు 3 వాడాలు వసతి గృహములు కట్టబడెను. అంతకు ముందిచ్చట నొక వసతి గృహము కూడా లేకుండెను. అన్నిటికంటే సాటే వాడ చాలా ఉపకరించుచుండెను. ఓం శ్రీ సాయినాథాయ నమః.